साबिक़ वज़ीर व BRS के सीनियर कायद टी हरीश राव ने कहा कि कांग्रेस पार्टी ने असम्बली इंतखाबात में किसानों के कर्ज़ों की माफ़ी का वादा किया था और लोकसभा इंतखाबात से पहले वज़ीर आला रेवंत रेड्डी ने हर ज़िले का दौरा किया और भगवान के नाम पर वादा किया कि 15 अगस्त तक तमाम किसानों का कर्ज़ माफ़ कर दिया जाएगा। लेकिन अब 15 अगस्त भी गुजर चुका है और आधे किसानों के भी कर्ज़े माफ़ नहीं किए गए। हरीश राव ने कहा कि रेवंत रेड्डी हुकूमत एहतजाज करने वाले किसानों के ख़िलाफ़ नोटिसें भेज रही है और इनके ख़िलाफ़ मुकदमात दर्ज कर रही है। हरीश राव ने हुकूमत से मुतालबा किया कि वह तमाम किसानों के कर्ज़ों को फौरी माफ़ करे। రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట। రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట। రుణమాఫీకి పోయే రైతులను అడ్డంగా నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసులే ఆపుతారట। ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం, మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరాన్ని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా। ఇవన్నీ కూడా ఇలా ఒకటి ప్రజలకు అర్థమవుతుంది, మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది। ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు। అబ్బా ఎల్ఆర్ఎస్ వ్యక్తి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు। ఇప్పుడు ఏమంటుండు ముఖ్యమంత్రి? ఎల్ఆర్ఎస్ జల్లి కట్టుంది 3 నెలల పైసలు వసూలు చేయండి, 10,000 కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేయమంటుండ్రు రేవంత్ రెడ్డి। అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్దని వీళ్ళే హైకోర్టులో కేసు వేసింది, గడ్డెక్కగానే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయండి అంటున్నారు। మా అక్క వాళ్ళకి తెలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే, అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది, ఇప్పుడేమో 10,000 కోట్లు జల్లి వసూలు చేయండి। ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం। ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు। కార్యకర్తలతో కూడా మనం ఒకటే, గ్రామాన టామ్ చేయండి, ఇంటింటికి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి, ఆ వివరాలు పల్లా రాజేశ్వరన్నకి ఇవ్వండి, మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం। పెద్దరామన్ చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది। ఈ 99 కాదు ఇంకా 30 ఉన్నాయి అంటుంది। సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి, ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా BRS పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది। ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు, జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు। ఆ 20 లక్షలు కూడా ఏం చేసిరు, డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టిరు। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।